నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. చెన్నూరు పట్టణంలోని జ్యోతిరావు పులే గురుకుల పాఠశాలలో సిఐ రవీంద్ర ఆధ్వర్యంలో విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. 10వ తరగతి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సిఐ సూచించారు. విద్యార్థులు ఒత్తిడిని జయించి సమర్థవంతంగా పరీక్షలు రాసే విధంగా ప్రణాళికలను రూపొందించుకోవాలని పేర్కొన్నారు. పరీక్షల సమయం దగ్గర పడుతుందని ఆందోళన చెందకుండా చక్కగా ఏకాగ్రతతో చదువుపై దృష్టి సాధించాలని తెలిపారు. విద్యార్థులపై తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పరీక్షలు రాసి ఉత్తమమైన ఫలితాలను పొందాలన్నారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరే విధంగా విద్యార్థులకు పలు రకాల మార్గదర్శకాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఎంకేపీ స్కూల్ చెన్నూరు స్కూల్కు రావడం జరిగింది. దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపటి నుంచి వెళ్ళి ఇంటర్మీడియట్ సంబంధించిన ఎగ్జామ్స్ స్టార్ట్ కాబోతున్నాయి. దాని కొరకు కానీ పిల్లల్లో మోటివేషన్ వాళ్ళకు కలిగించేసి ఎగ్జామ్స్ పట్ల భయం పోగొట్టాలనే ఉద్దేశంతో మా పోలీస్ తరఫు నుంచి వెళ్ళి వాళ్ళకు ఆత్మస్థైర్యం ఉంచడానికి, వాళ్ళలో మోటివేషన్ కలిగించడానికి కొరకు ఈరోజు ఈ ఎంకేపీ స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ 10th అండ్ ఇంటర్మీడియట్ సంబంధించిన 150 మంది పిల్లలకు ఇప్పుడు ఇంతకుముందే క్లాస్ తీసుకొని వాళ్ళకు మోటివేషన్ చేయడం జరిగింది. పిల్లలు అందరూ కూడా వాళ్ళు కూడా అందరికీ కాన్ఫిడెన్స్ చాలా బాగున్నది. వాళ్ళు కూడా ఎగ్జామ్స్ మేము 100% రిజల్ట్ ఇస్తాము, అలాగే అందరం ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. పిల్లలకు కూడా వాళ్ళకు చెడు వ్యసనాలకు లోను కాకూడదని చెప్పి గాంజా కానీ సిగరెట్లు కానీ అటువంటి వాటికి దూరంగా ఉండాలని చెప్పి వాళ్ళకు చెప్పడం జరిగింది. వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది. అలాగే ఆ ర్యాగింగ్ లాంటి పట్ల ఆ యొక్క ర్యాగింగ్ భూతానికి దూరంగా ఉండాలని చెప్పి తోటి విద్యార్థులతో స్నేహంగా ఉంటుంది, అందరూ సోదరభావం కలిగింది. వాళ్ళందరూ ఎటువంటి ర్యాగింగ్. రానున్న రోజుల్లో సింగరేణి వ్యాప్తంగా ఉన్న పాఠశాలలో కార్పొరేట్ విద్యను అందించబోతున్నట్లు మందమరి జీఎం దేవేందర్ తెలిపారు. స్థానిక సింగరేణి పాఠశాలలో సోమవారం ఏర్పాటు చేసిన పాఠశాల 50 వసంతోత్సవాల వేడుకను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి కార్మికుల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో పాఠశాల నిర్వహిస్తున్నామని, ప్రైవేటుకు దీటుగా సింగరేణి పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, విద్యార్థులు బాగా చదువుకోవాలని, ఉన్నత స్థానాలు స్థిరపడాలని ఆయన సూచించారు. క్రమశిక్షణ, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని, ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని ముందుకు సాగాలని ఈ సందర్భంగా విద్యార్థులకు బహుమతులు అందజేశారు. మీరు దానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసి సబ్మిట్ చేస్తే తప్పకుండా మీ స్కూల్ ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఇంకా మీరు మరి పిల్లల యొక్క ముఖ్య విధి ఏంటంటే మీరు చదువులో మార్కులు సంపాదించడమే కాదు, మనము ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరము ఉంది. దానికి విద్యార్థులే వెన్నెముక. మరి 2047 సంవత్సరం వరకు మనము ప్రపంచంలో నంబర్ 1 కావాలంటే ఇప్పుడు చదువుకున్న విద్యార్థులే మరి మూలాధారం. ఇతర దేశాలలో జరుగుతున్న మరి అభివృద్ధి కార్యక్రమాలు, విద్యలో వస్తున్న మార్పులు మరి మన విద్యార్థులందరూ ఆకలింపు చేసుకొని మరి ఒకటే సూత్రం, మనం అభివృద్ధి చెందాలంటే మీరు అనుకున్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చెన్నూరు పట్టణంలో సిఐ రవీంద్ర ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పలువురు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పట్టణ సిఐ రవీందర్ నేతృత్వంలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో భాగంగా రాత్రి వేళల్లో బైక్లతో శబ్ద కాలుష్యం చేస్తూ జులాయిగా తిరుగుతున్న మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిపై, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి బండి ఇవ్వడం, మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వడం, మద్యం సేవించి వాహనాలు నడపడం చేసే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని సిఐ రవీందర్ తెలిపారు. అల్లరి మూకలపై నిఘా ఉంచి వారిని అదుపులోకి తీసుకొని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిఐ తెలిపారు. చెన్నూరు మండల యొక్క ప్రజలకు నమస్కారం. ముఖ్యంగా ఈరోజు చెన్నూరు పోలీస్ తరఫు నుంచి వెళ్ళి మీకు మనవి చేసే విషయం ఏంటంటే, మేము ఈ యొక్క కంటిన్యూస్గా వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మాకు చాలా విషయాలు దాంట్లో మాకు తెలిసినాయి. ఎందుకనంటే వెహికల్ నడిపే వాహనదారులు ఎవరైనా కూడా సరైన లైసెన్స్ చాలామంది దగ్గర ఉండడం లేదు. అలాగే ఇన్సూరెన్స్ కూడా ఏ వెహికల్కు ఇన్సూరెన్స్ కూడా ఉండడం లేదు. ఒకవేళ ఉన్నా కూడా టైం అయిపోవడం, ఎక్స్పైర్ అయిపోవడం అలాంటివి ఉన్నాయి.
కాబట్టి దయచేసి ఇన్సూరెన్స్ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే మీకు దెబ్బ తాకినా ఎదుటి వాళ్ళకి దెబ్బ తాకినా కూడా క్లెయిమ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉండాలి. అలాగే ప్రతి ఒక్క వాహనం చెక్ చేసినప్పుడు నైట్ పూట చెక్ చేసినప్పుడు చాలామంది డ్రంకన్ కండిషన్లో కనబడుతున్నారు. తాగి వాహనం నడిపితే ఎదుటి వాళ్ళకు మీరు పోయి గుద్దినా వాళ్ళ ప్రాణాలు పోతాయి. మీరు తాగిన దానికి మీ తప్పు వలన ఎదుటి వాళ్ళ ప్రాణాలు పోయే అవకాశం ఉంది. సేమ్ టైం మీరు కూడా పోయే క్రమంలో ఎక్కడన్నా ఆ మత్తులో వెహికల్ రోడ్డు పైన పడిపోయినా మీకు ప్రాణాలు పోయే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనదారులు డ్రంకన్ కండిషన్లో వాహనం నడపద్దని చెప్పి మేము మనవి చేస్తున్నాము. మా మేము కూడా టీంలుగా విభజించేసి ప్రతిరోజు కంటిన్యూస్గా చెన్నూరు టౌన్లో చెన్నూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్ని విలేజ్లకు కవర్ అయ్యే విధంగా కూడా మేము కూడా వెహికల్ చెకింగ్ చేస్తూ డ్రంకన్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దృష్టిలో పెట్టుకొని డ్రంకన్ డ్రైవ్ దొరికిన వారికి కూడా మేజిస్ట్రేట్ సార్ ప్రొడ్యూస్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి శిక్ష కూడా విధించే అవకాశం ఉంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. దాంట్లో నైటు 10 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదైనా అవసరాల కొరకు బయటికి వెళ్ళినా పర్వాలేదు, కానీ ఆకతాయిగా తిరగడం, రోడ్లపై తిరగడం అవి చేస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం పడుతుంది. అలాంటి పిల్లలు కూడా కనబడుతున్నారు. వాళ్ళని పిలిపించేసి వాళ్ళకు కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మేము ఈ వెహికల్ చెకింగ్ బాగా ముఖ్యంగా ఈరోజు చెప్పాల్సిన విషయం ఏంటంటే తల్లిదండ్రులకు మైనర్ పిల్లలకు వెహికల్స్ ఇస్తున్నారు. దయచేసి మైనర్ పిల్లలకు వెహికల్స్ ఇవ్వకూడదు. మాకు ఈ వెహికల్ చెకింగ్ భాగంగా నిన్న కూడా మేము మైనర్ పిల్లలకు సంబంధించిన ఒక 5 బైకులు పట్టుకోవడం జరిగింది. ఆ తల్లిదండ్రులను కూడా ఈరోజు పిలిపించాము. మేము ఇక్కడికి పిలిపించేసి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మైనర్ పిల్లలకు లైసెన్స్ లేని వాళ్ళకు బండి ఇవ్వకూడదు. మన పిల్లల ముద్దు కొరకు సరదా కొరకు ఇస్తే రేపటి కాలం యాక్సిడెంట్ చేస్తే పిల్లల్ని వాళ్ళపైన కేసు అవుతుంది. పిల్లలకు బండి ఇచ్చినందుకు మీ పైన కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మైనర్ పిల్లలకు ఎట్టి పరిస్థితులను వెహికల్ ఇవ్వద్దని చెప్పని మేము చెప్పిన విధంగా మా యొక్క పోలీసు సూచనలు పాటిస్తూ కాసిపేట మండల కేంద్రంలోని పోచమ్మవాడలో గల కోదండ రామాలయం శివాలయ దివ్యక్షేత్రంలో మాజీ జెడ్పీటీసీ శరత్ చంద్రరావు దంపతులు, మాజీ మండల అధ్యక్షుడు సిద్ధం తిరుపతి దంపతులు మహారుద్ర హోమం, సుదర్శన హోమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గొల్లపల్లి కమలాకర్ మాట్లాడుతూ కోదండ రామాలయంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునే సందర్భంగా ఈ రోజు నుంచి ప్రతి మాసంలో మంగళవారం రోజున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అందులో భాగంగానే మొదటి మంగళవారం సిద్ధం జ్యోతి తిరుపతి దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదానానికి మించిన దానం మరేది లేదని అన్నారు. అన్నదానం నిర్వహించడం పట్ల ఆలయ నిర్వాహకులు తిరుపతి దంపతులను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు శివమణి, పూర్ణచందర్, రవీందర్ రావు, మడిపల్లి తిరుపతి, సత్యనారాయణ, గోపాల్, ప్రతాప్ భక్తులు పాల్గొన్నారు. శ్రీ కోదండ రామాలయ శివాలయ దివ్యక్షేత్రం కాసిపేట గ్రామం, కాసిపేట మండలం, మంచిర్యాల జిల్లా. ఈరోజు ఈ యొక్క దివ్యక్షేత్రంలో నూతన కార్యవర్గ నిర్మాణం కొరకై, అలాగే ప్రతి మాసంలో ఒక వారంలో మంగళవారం రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం కొరకై ఈ రోజు నుండి మేము నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం కోసం ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా మహాహోమం, రుద్రహోమం, అలాగే సుదర్శన హోమం, లక్ష్మీ గణపతి హోమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం అన్నదానం కూడా ప్రతి వారం మంగళవారం కూడా ఈ యొక్క మాసంలో ప్రతి సంవత్సరంలో ప్రతి మాసంలో కూడా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం కోసం ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. ఈ కార్యక్రమంలో అన్నదాతగా శ్రీమతి శ్రీ సిద్ధం జ్యోతి తిరుపతి దంపతులు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినారు. మరలా మేము ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అయిపోయిన తర్వాత నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం కూడా జరుగుతుందని ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాం. కూడా పూజలు వీటితోని కొత్తగా ఇది ప్రతి మంగళవారం నాడు ఎవరు అయితే అన్నదానం చేస్తారనుకున్నారు చేయండి. వాళ్ళు ఎవరు లేనాడు మేము సహకరిస్తున్నాం. ప్రతి కార్యక్రమాన్ని కంటిన్యూగా నడిపిస్తాం. ఎప్పటివరకు మాకు ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఆయన అనుగ్రహం కావాలి మాకు. అంటే మనం చేస్తే ఏమవుతుంది చేతుడు అనుకున్న మనం మాట్లాడే కానీ భగవంతుడు అనేది ఏది జరగదు. అట్లా ఈ వయసులో ఆయనే దిక్కు, అందరికీ ఎవరికైనా ఆయనే దిక్కు. అది మాత్రం నేర్చుకోవాలి. సమాజంలో కూడా వచ్చిన మార్పులకు అనుగుణంగా కూడా యువకులు కూడా ఈ సన్మార్గం పద్ధతిలో పోతేనే మంచిదన్నది అందరికీ అర్థమవుతున్నది. లేకుంటే తల్లిదండ్రుల ప్రేమ లేక ఇది లేక నిత్యం కొట్లాటలు ఇవన్నీ వెళ్తున్నది మంచి పద్ధతి కాదు. భగవంతుని ధ్యానం నుండి ఆయన
చెప్పిన మాటలు మనం ఆచరిస్తే సమాజానికి మంచి జరుగుతుంది, కుటుంబాలకు మంచి అని మనం సెలవుస్తాను. ఇక వాళ్ళ ఇష్టం ఎట్లుంటే అట్లా చెప్పారు. వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్పోర్టు భూనిర్వాసితులు ఆందోళన బయటపట్టారు. ఎయిర్పోర్టు కోసం సర్వేకు వచ్చిన అధికారులను వారు అడ్డుకున్నారు. వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్పోర్టు భూనిర్వాసితులు మంగళవారం ఆందోళనకు దిగారు. నక్కలపల్లి, గుంటూరుపల్లి, నల్లకుంట, గాడిపల్లి గ్రామస్తులు నిరసన చేపట్టారు. సర్వే నిలిపివేసి వెళ్లిపోవాలంటూ ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి, తహసీల్దార్ నాగేశ్వరరావు, రెవెన్యూ అధికారులను రైతులు అడ్డుకున్నారు. తమ ఊరికి వచ్చే రోడ్డుకి ప్రత్యామ్నాయ మార్గం కావాలని, రైతులకు మార్కెట్ ధరకి తగినట్టుగా పరిహారం ఇస్తేనే భూములు ఇస్తామని తెలిపారు. అప్పుడే సర్వే చేసేందుకు అనుమతిస్తామని తేల్చి చెప్పారు. జై జవాన్ జై కిసాన్ అని సుమారు 200 మంది రైతులు నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా మోహరించారు. ధర్నాకు అనుమతి లేదని, ఆందోళన విరమించాలని పోలీసులు రైతులకు సూచించారు. అయినప్పటికీ అన్నదాతలు ఆందోళన కొనసాగించారు. 4-5 కోట్లు నడుపుతుంది. అది ఎగ్జాక్ట్గా 4-5 కోట్లు ఇవ్వాలి. అది ఇస్తేనే కాంప్రమైజ్. కనీసం ఒక మంత్రి కానీ, ఒక ఎమ్మెల్యే కానీ ఇంతవరకు ఒక మాట మీద ఎవరు చెప్తలేరు. చెప్తున్నారు రెండో మాట, కలెక్టర్ గారు వచ్చి మీకు రోడ్లు ఇస్తామన్నది. అదే 2 రోజులు ఎమ్మెల్యే మీకు రోడ్లు వేయలేదని అంటాడు. అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ముగ్గురు మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి మా దగ్గర. మంత్రి గారు మాట్లాడారు, కలెక్టర్ గారు మాట్లాడారు, కొండా సురేఖ గారు. బయట రేట్ ఎంత రేట్ ఉంటే అది వేరే ల్యాండ్ ఇస్తాం, ఇంతకన్నా ఇవ్వగలది. దాంట్లో అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి మేము ఇస్తామని చెప్పింది. మీకేం కావాలని కోరుకుంటున్నాం? మాకు బరాబర్ ఇక్కడ ఎకరానికి 5 కోట్లు కావాలి. మా ఊరికి పక్కాగా హైవే రోడ్డు మా ఊళ్ళోంచి పోవాలి. అది మా డిమాండ్. మేము మా ఊరు నుంచి 175 ఎకరాల భూమి మేము ఎయిర్పోర్ట్కి ఇచ్చుకుంటూ మా ఊరిని మేము చీకట్లో పడేసుకోవాలా? అదొకటి చూడండి. పోస్తానన్నారంట కదా. నవోదయ దగ్గర మాకు నవోదయ రాజావారి కట్టే 2 భూములు ఉన్నాయి, మీకు ఇష్టం వచ్చి తీసుకోమని చెప్పారు. నవోదయ ఇప్పుడు మా కలెక్టర్ గారు మీకు భూమి ఇచ్చే ప్రక్రియ లేదంటున్నారు. దానిలో భాగంగానే మంత్రి గారు ఏమి హామీ ఇచ్చారు? మంత్రి గారు లేకపోతే మార్కెట్ రేట్ మీకు తెలియాలంటే మార్కెట్ రేట్ ఏ విధంగా గ్రామంలో ఇక్కడ మార్కెట్ సమస్య ఏంటంటే ఏదో మంచింది ప్రకారం అయితే 20 సంవత్సరాలు మాకు ఏం జరిగింది. ఇక్కడ మాకు మార్కెట్ వాల్యూ పెరగలేదు. 20 సంవత్సరాలు 60,000. యాజమాన్యం సింగరేణి పాఠశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుందని, కార్మిక పిల్లలను సింగరేణి పాఠశాలలో చేర్పించాలని సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి గుండె శ్రీనివాస్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తుందని సూచించారు. ముఖ్యంగా కార్మికుల సంక్షేమంతో పాటు కార్మికుల పిల్లలకు మంచి భవిష్యత్తును అందించాలనే ఉద్దేశంతో పాఠశాలలో కార్పొరేట్ విద్యను అందించేందుకు పథకం రూపొందించిందని సూచించారు. కార్పొరేట్ స్కూళ్లలో ఎలాంటి విద్యను అందిస్తున్నారో అలాంటి విద్యను సింగరేణి పాఠశాలలో అందిస్తామని పేర్కొన్నారు. సింగరేణి వ్యాప్తంగా సింగరేణి ఆధ్వర్యంలో పాలిటెక్నిక్లో ఇంటర్, డిగ్రీ కళాశాలలు నిర్వహిస్తున్నామని, వాటిని వినియోగించుకోవాలని సూచించారు. సింగరేణి వ్యాప్తంగా ఉన్న కళాశాలలో విద్యార్థులు చేరాలని సూచించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అధికారులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో PM శ్యామ్ సుందర్, పాఠశాల HM పురుషోత్తం మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చాలా గ్రాండ్గా చేద్దామని నేను లాస్ట్ టైం స్కూల్కి వచ్చినప్పుడు నాకు HM గారు చెప్పారు, మన స్కూల్ 50 years జరుపుకుంటుంది. అయితే మనకు ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ఉంది కదా కొత్తగూడెంలో, అది కూడా 50 years జరుపుకుంటుంది. ఇంతవరకు నాకు చెప్పారు అంతే. సో దానికోసం నేను యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాను. ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది కూడా 50 years అనే విషయం నాకు తెలియదు. సో ఇక వచ్చిన తర్వాత HM గారు చెప్తే నాకు చెప్పింది మంచిదేనండి. ఎందుకంటే మనం 50 years అనేది ఒక హిస్టారికల్ డిఫిటింగ్గా మనం చేసుకోవాలి అని నేను వీరితో చెప్పడం జరిగింది. సో ఈ యొక్క అందమైన స్కూల్ అనేది ఒక చారిత్రాత్మకమైన స్కూల్, 50 సంవత్సరాలు అర్ధ శతాబ్దం. అండ్ నిన్ననే నాకు తెలిసింది ఇందులో నుంచి ఇప్పటివరకు విద్యను అభ్యసించి వెళ్ళిన పూర్వ విద్యార్థులు ఒక 50,000 మంది విద్యార్థులు ఉన్నారు. 50,000 మంది విద్యార్థులకు విద్యను అందించిన ఈ గొప్ప తల్లి సరస్వతి తల్లి, చదువుల తల్లి, గొప్ప తల్లి ఇది మదనపల్లి స్కూల్. ఒక దేవాలయం లాంటిది. సో ఇలాంటి పవిత్ర దేవాలయం రావడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. 50,000 మంది ఇందులో విద్యను అభ్యసించి వాళ్ళు అందులో కొంతమంది చాలా ఉన్నతమైన స్థానాలకు వెళ్ళి కాలేజ్ పిల్లలకు కాకుండా హాలిడేస్ ఉన్నప్పుడు మీరు కండక్ట్ చేసుకోవచ్చు. అది అంటే అంత అంటే మనం ఆ లెవెల్కి వెళ్ళాము, వాళ్ళని రీచ్ అయినామని వాళ్ళ మైండ్ సెట్. సో ఇక్కడున్న ల్యాబొరేటరీస్
మన మైండ్లో చాలా వరకు వేస్ట్ ఎన్నో ఉన్నాయి, అన్ని ఐడియాలు ఉన్నాయి, అన్ని తీసుకొచ్చి ప్రాక్టికల్గా వాళ్ళకి ఇక్కడ చూపిస్తున్నాం. ఎలక్ట్రికల్ అయితే ఏంటి, మెకానికల్ అయితే ఏంటి, ఇదంతా ల్యాబొరేటరీ మనకు మైండ్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఏంటి ఆ పిల్లలను మైండ్లలో ఎక్స్పోజర్ చేస్తున్నాం, ట్రైనింగ్, ప్రాక్టికల్ ట్రైనింగ్. కాబట్టి మీరేంటంటే ఇక్కడ ఉన్న పిల్లలు కాగానే వాళ్ళు ఎక్కడికో వెళ్ళి ఏదో అందరం అంటే కాశ్మీర్ యాపిల్ చాలా స్వీట్ అని ఏదో ఊహించుకొని అక్కడికి వెళ్ళి యాపిల్ ప్యాక్ కాకుండా ఇక్కడ ఉన్న మంచి అద్భుతమైన అవకాశాన్ని మిస్ కాకుండా చూసే సంకల్పం వాళ్ళు తీసుకునేటట్టు మీ యొక్క బాధ్యత కూడా ఉందని నేను మిమ్మల్ని అందరికీ తెలిసిన ఒక కొత్త కోర్స్ అది. దాంతో అనర్గళమైన అపారమైన అవకాశాలు ఉన్నాయి. సో ఆ కొత్త కోర్సు కూడా ఈ ఇయర్ నుంచి సార్ యొక్క ఆధ్వర్యంలో మన సెక్రటరీ గారు వచ్చి వారి యొక్క ప్రోత్సాహంతో వారు ఎప్పటికీ వెనువెంటనే ఉండి డే టు డే సంకల్పాన్ని కంపల్సరీ పెట్టాలని హైయర్ అప్స్ నుంచి ఏదైనా హార్డిల్స్ ఉన్నా కూడా క్లియర్ చేస్తూ తన వంతుగా ఎలాంటి ఇంత లేకుండా కూడా వారి యొక్క ప్రోత్సాహం మాకన్నా ఎక్కువ వారికి ఉండడం వల్ల వారి యొక్క తోడ్పాటుతో ఇప్పుడు ఏమైందంటే ఒక మంచి కోర్సును ఈ కాలేజీకి నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ నుంచి పెట్టాలని ప్రపోజల్. హైదరాబాద్ నగరంలోని అంబర్పేట ఫ్లైఓవర్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో ఈ ప్రాంతం దట్టమైన పొగతో కమ్ముకుంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. హైదరాబాద్ నగరంలోని అంబర్పేట ఫ్లైఓవర్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్ నిర్మాణ సామాగ్రి ఉంచిన ప్రదేశంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా ఎగిసిపడుతున్న మంటలతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో అలుముకుంది. దీంతో ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేశారు. చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థులు వినూత్న శైలిలో 10వ తరగతి వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి సరస్వతి మాతకు పూజలు చేసి భక్తి గీతాలతో అలరించారు. ఫేర్వెల్ పార్టీ అంటేనే ఎగిరి గంతులేసే నేటి తరుణంలో పాఠశాల 10వ తరగతి విద్యార్థులు భక్తి గీతాలు పాడుతూ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల స్పెషల్ ఆఫీసర్ హరిత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగా 10వ తరగతి వార్షిక పరీక్షల పట్ల విద్యార్థులు భయాన్ని వీడాలని, పట్టుదలతో చదివి అత్యుత్తమ ఫలితాలను సాధించాలని సూచించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పంటలకు నీరు అందక ఎండిపోతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఓ రైతు తాను వేసిన మిర్చి పంటకు నీరు అందకపోవడంతో కంటతడి పెట్టుకున్నాడు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని వేడుకుంటున్నాడు. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలంలో చేతికొచ్చే దశలో ఉన్న 2 ఎకరాల మిరప పంట నీళ్లు లేక ఎండిపోవడంతో రైతు బోరున ఏడ్చాడు. తన పంటను చూపిస్తూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. 3 ఎకరాలు బిట్టు 2 ఎకరాలు కలిసిన దాదాపు వచ్చేసి ఇందులోకి 2 లక్షలు ఖర్చు అయింది. మందు బస్తాలు అపరీత ఖర్చులు, పై మందుకు 2500, 6000, 3000 ఒక్కొక్కసారి. చిన్నప్పుడు 2500 కంచి కొట్టుకుంటే ఇప్పుడు 6000 కూడా మందులు అంటారు. అట్లా కౌలు ఇట్లా మునిగిపోతాను. ఏం చేయాలి? ఇంకా మొత్తం చూడు, నీళ్ళు కౌలు కొట్టుకుంటాను. కౌలు రైతున్నాయి. పంట గింజ కూడా ఇదిగో చెట్టు కూడా నకిలిత్తులాలు 3 ఏళ్ళ కింద క్రితంలో నకిలిత్తులు ఇట్లా మొక్కలు ఒక చెట్టు పడితే ఒక చెట్టు పెట్టు, ఇది 2 పూతలు 2 కాయలు. ఏం చేయగలుగుతుంది సార్? నేను రైతు మునగాలంటే ఎట్లా మునగరు? ఇంత చెట్టు వచ్చింది నాకంటే పెద్దది. మునగాలంటే ఎట్లా మునగను? ఇంత ఖర్చు పెట్టుకున్నా, ఏం చేయగలుగుతా? తిననీకే తిండి లేదు, నీళ్ల పైసలు అడుగుతారా అంటూ వికారాబాద్ మున్సిపాలిటీలోని కోత్రపల్లి వాసులు అధికారులపై మండిపడ్డారు. తిననీకే తిండి లేదు, నీళ్ల పైసలు అడుగుతారా అంటూ వికారాబాద్ మున్సిపల్ కోత్రపల్లి వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ తాగునీరు పెండింగ్ బిల్లులు చెల్లించాలని అధికారులు తమను ఇబ్బంది పెడుతున్నారంటూ తమ బిల్లులను చెల్లించలేమని వికారాబాద్ జిల్లా అడిషనల్ కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. కరెంటు బిల్లు కట్టినాం, ఇల్లు ట్యాక్స్ కట్టినాం, మళ్ళీ అవిటి లేక ఇవి కూడా తీసుకుంటే కడుతుంటే ఇప్పటిదాకా కూకున్నారు. ఇప్పుడు కట్టమంటే 20,000, 30,000 అయినాయి. కట్టుండే అంటే మేము ఏడు చేసి కట్టాలి, మేము కట్టాం. మా టీకానా లేదు, మా తిండి కూడా టీకానా లేదు. పేద రైతులం
కట్టాలంటే మన నుంచి కాదు, మేము కట్టలేము, కట్టం. నీటి బిల్లు కూడా వసూలు చేస్తే కడుతుంటే ఇప్పటిదాకా వసూలు చేయలేరు, ఇప్పటిదాకా ఎవరు రాలేరు, మేము ఇవ్వలేము. ఇప్పుడు సంధి ఇవ్వమంటానంటే మేము 10 ఏళ్ళ సంధి మేము ఏడికెళ్ళి తెచ్చి మేము కట్టము, మా దగ్గర లేవని మా మున్సిపాలిటీ ఉన్నందుకు మాకు కోపులు కూడా లేవు, గ్రామ పంచాయతీలో కోపులు ఉన్నాయి. ఈ ఎండకన్నా మేము ఆ కష్టమనే చేసి కడతాము, ఆ కష్టం కూడా లేదు, ఈ కష్టం కూడా లేదు. మేము ఏడికెళ్ళి కట్టాలి, నీళ్లు తాగినాక ఎండకు చచ్చిపోతాం, నీళ్ళు లేకపోతే ఉండం. నల్ల బిల్లు కట్టాం, మాకు పనులు లేవు, మాకు పనులు చూపించాలి. ఈ మున్సిపాలిటీ వేసిన వాళ్ళు ఎవరు, మాకు అస్సలు పనులు లేవు, తిన్నీకి కూడా తిప్పలేము. మాకు కట్టం, మేము నల్ల బిల్లు కూడా కట్టం, కట్టమన్న కట్టం. ఎందుకు కట్టరు? నల్లలు వస్తున్నాయట కదా. మేము బక్కనికి తిప్పలున్నది, మేము బియ్యానికి దానికి అన్నిటికీ మోతాదు సారు కట్టం. ఎవరు అడుగుతారు పైసలు మీకు? ఎవరు అడుగుతారు పైసలు? ఎవరు ఆయన అడుగుతున్నాడు, కరెంట్ ఆయన వచ్చే, నల్ల ఆయన వచ్చే అడుగుతున్నాడు, అందుకే వచ్చిన మేము కట్టం. మరోవైపు మిషన్ భగీరథ పెండింగ్ నల్ల బిల్లులను పూర్తిగా మాఫీ చేయాలని వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గోపాల్, ముద్రాజ్ వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్ డిమాండ్ చేశారు. నల్ల బిల్లులతో ఇబ్బంది పడుతూ కలెక్టర్ని కలిసేందుకు వచ్చిన కోత్రపల్లి వార్డు ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. వాళ్ళు కట్టగలుగుతారని ఇట్లా 10,000, 20,000, 30,000 కావాలి ఇళ్ళ మీకు పోయి వాళ్ళను ఆవేదనకు గురి చేసి మనస్పార్థాలకు గురి చేసి చేస్తే ఇది ఒక కొత్తపల్లి నుంచి ఇంతమంది వచ్చారంటే వికారాబాదు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎంతమందికి సమస్య ఉన్నదో మీకు అర్థం కావాలి. ఇప్పుడే కన్ను తెరవండి మీరు దయచేసి, లేకపోతే ప్రజలు కనుక అందరూ ఇట్లా మహిళలు ప్రతి వార్డు నుంచి బయటకు వెళ్తే మీరు ప్రజా ఆగ్రహానికి గురవుతారని చెప్పేసి ఒక హెచ్చరిక జారీ చేస్తూ సంపూర్ణంగా ఇక్కడ ఉన్నటువంటి కొత్తపల్లి 5వ వార్డు వాళ్ళు ఏదైతే వాళ్ళు కోరుకుంటున్నారో ఈ యొక్క నల్ల బిల్లులు మా దగ్గర అని చెప్పేసి ఏదైతే ఉన్నారో దానికి మేము మద్దతు ఇస్తున్నాం. ప్రజలు కనుక ఇతనే బయటకు వస్తే అన్ని పార్టీలు కూడా బయటకు వచ్చి ఇంకా ఈ ప్రభుత్వాలకు తగిన రీతిలో బుద్ధి ఏర్పరుస్తాయి. కాబట్టి ముందు జాగ్రత్తగానే ప్రజలతోనే జాగ్రత్త ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇన్ని రోజుల బ్యాలెన్స్ ఊకొని ఇప్పుడే ఒకటేసారి అన్నీ అంటే మేము కట్టే పరిస్థితి లేదు. కాబట్టి దాన్ని ఆలోచించి ప్రభుత్వము మాకు మాఫీ చేయాలి. మాఫీ చేసిన తర్వాత ఏదైనా రెగ్యులరైజ్ చేసి నామినల్గా ఏదో కొంత వాళ్ళ స్తోమతకు తగ్గట్లు ఏమన్నా తీసుకుంటే బాగుంటుందని వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి కలెక్టర్ గారికి కూడా కలిసి వాళ్ళు మెమరాండం ఇవ్వడం జరిగింది. వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామంటారు. తప్పకుండా ఈ కొత్రేపల్లె కాదు వికారాబాద్ మున్సిపాలిటీలో అన్ని వార్డులలో ఇది జరుగుతుంది. ఒక్కొక్కరు పోయి బిల్ కలెక్టర్ పోయి 20,000, 10,000, 18,000 ఇట్లా బిల్లులు అడుగుతారు. ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దీన్ని ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంది. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. బండారు దత్తాత్రేయ కుటుంబ సభ్యులతో వచ్చి కొమరవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుటుంబ సమేతంగా కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి దర్శనానికి రాగా జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి, కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ అనురాధ, గజ్వేల్ ఆర్డీఓ చంద్రకళ వేర్వేరుగా పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అలాగే ప్రభుత్వ లాంఛనాల ప్రకారం పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. తదుపరి శ్రీ కొమరవెల్లి మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకుని పట్నం వేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం జగదేవ్పూర్ మండలంలోని కొండపోషమ్మ ఆలయాన్ని చేరి కొండపోషమ్మ అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గొల్లకుర్మలు గవర్నర్ను సన్మానించారు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.